థ్యాంక్ యూ. కాఫీ చాలా బాగుంది. శారీ కూడా చాలా బాగుంది. వెయిట్, ఫోన్ వస్తున్నా. అబ్బా పర్లేదండి. ఇంపార్టెంట్ కాల్ అయ్యింది. మీకన్నా ఇంపార్టెంట్ ఏముంది? ఫోన్ పర్లేదండి, చెప్పండి. ఫోన్ ఎత్తు. హలో, మనిషివేనా నువ్వు? ఒక 2 minutes వెయిట్ చేయొచ్చుగా. సుహానితో మంచి రొమాంటిక్ టైంలో డిస్టర్బ్ చేసావు. ఎక్కడమ్మా? ఇంట్లో. ఏంటి? ఆ, ఆ, అదేలే కల్లో. అది కలరా పిచ్చోడా? హ్మ్, సరే విను, క్రష్ కలలోకి రావడం కామనే, కానీ లైఫ్లోకి ఎలా రావాలో ఆలోచించు. ఎంతకని ఆలోచించాలి? ఏమని ఆలోచించాలి? ఆలోచిస్తే సరిపోదురా, ఆచరణలో పెట్టాలి. బట్ ఎలా? హౌ? చెప్తారా, ఈ ఎపిసోడ్ అంతా అదే కదా. మీరు టైటిల్ వేసేయచ్చు, రే బాబు నువ్వు రెడీ అయ్యి ఆఫీస్లో కూర్చో. ఓకే. హ్మ్, హలో, వినిపిస్తుందా? హా, అరవకు, వినిపిస్తుంది. ఓకే కూల్. కలలు కనే కాలాలు, కరిగిపోయే సమయాలు. వస్తే బ్రేకప్ సీన్కి ప్రపోజ్ సీన్కి తేడా తెలీదా నీకు? ఓహ్ సారీ సారీ. ఆయన ఇంకెంతసేపు రా నీ పాప ఇంట్రొడక్షన్కి? ఈ టైం కల్లా వచ్చేయాలే. రేయ్, నా పాపరా. సారీ. హ్మ్. చాలు ఆపే. కామ్ డౌన్ పృథ్వీ, ఆ 70mm స్మైల్ ఆపరా బాబు. కొంచెం సేపైనా ఫీల్ అవ్వనివ్వా? నేను చెప్పేది వినకపోతే లైఫ్ లాంగ్ నువ్వు ఫీల్ అవుతావు. ఉఫ్, సరే చెప్పు. చూడు, ఒక అమ్మాయి గురించి ఒక అమ్మాయి మాత్రమే. ఏయ్ ఆపెహే. నవలకి ఫ్రీ ఫేస్ లాగా ఒక అమ్మాయి కోసం ఇంకో అమ్మాయి హెల్ప్ చేసే ముందు చెప్పే కామన్ డైలాగ్ ఇది. మేం అమ్మాయిలం, మా గురించి మాకు తెలీదా? అవే కదా. అదంతా పక్కన పెట్టి మెయిన్ కంటెంట్లోకి రావే. ఓకే ఓకే, జస్ట్ రిలాక్స్, లెట్ మీ హ్యాండిల్ దిస్. బట్ హ్యాండిల్ విత్ కేర్. చూడు, నేను చెప్పే ప్రతి మాట చాలా శ్రద్ధగా విను. కంగారు పడిపోయి కంగారులా అమ్మాయి ముందుకు వెళ్ళకు. ఏంటి నేను చెప్పేది యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపో. లైక్ ఊహలు గుసగుసలాడే? ఎస్, బట్ నువ్వు ఇక్కడ గుసగుసలాడవు, గలగలా మాట్లాడతావు. ఏంటి నీతోనా? దేవుడా, ఆ. నాతో కాదురా, నీ పక్కనున్న సుహానీతో. ఓ గాట్ ఇట్, మిషన్ స్టార్టెడ్. నో నో నో, అలా చూడకురా బాబు. అయ్యో ఓకే. ఇప్పుడు యాటిట్యూడ్ తో ఐమ్ ఫైన్ అని చెప్పు. యాటిట్యూడా? యా ఐఎమ్ ఫైన్. అంటే చైర్ ఏదో ప్రాబ్లం వచ్చింది, బట్ ఇట్స్ ఓకే. స్ట్రాంగ్ బాడీ. మనం ఒకసారి ఇలాగే జరిగినప్పుడు కూడా. గాడ్. హ్యాపీయా? ఇప్పుడు బాగుంది కదా, ఫ్రిడ్జ్ లో తలబెట్టినట్టు చల్లగా ఉంది కదా. అంటే ఈ ఎక్స్ట్రాలని మానుకొని ఈ ఎక్స్పర్ట్ చెప్పింది చెయ్యి. రే, తను కాఫీ తాగడానికి వచ్చింది. తెలుసు, దాని పక్కన కూడా ఎవరు లేరు. అవును, కానీ నీకెలా తెలుసు? లెంత్ పెంచుకు, వెళ్ళు, దిస్ ఇస్ ద కరెక్ట్ టైం. సరే ఇప్పుడు చూడు, చింపేస్తాను. చూడు, చాలా క్యాజువల్గా నువ్వు తన కోసం వెళ్ళినట్లు కాకుండా ఏదో అలా కాఫీ తాగడానికి వచ్చినట్లు ఉండు. ఊరికి నవ్వక కొంచెం మ్యాన్లీగా నిలబడు. స్టిఫ్గా ప్లష్ అవ్వకురా బాబు. ఒక చిన్న స్మైల్ ఇచ్చి మాటల్లో కలిపాయి. హాయ్. ఇది బెటర్. హాయ్. ఫ్లాప్, మళ్ళీ ఫ్లాప్. హాయ్. మీరు ఇక్కడ కాఫీ తాగుతారా? నేనేంటి, ఆఫీస్లో అందరు ఇక్కడే కదా కాఫీ తాగేది.
అంటే మీరు తాగుతున్న చాలా స్పెషల్గా ఉంది. వాట్? అదే స్పెషల్ కాఫీ అంటున్నా. ఫనీ గాయ్. అవును, మీకు ఒక విషయం చెప్పాలి. ఆఫీస్ అయ్యాక మాట్లాడదాం. ఓకే. చూసావా, ఫన్నీగా అని చెప్పి తెగ నవ్వుకుంది. ఈరోజు ఈవినింగ్ ఇంటికి వెళ్ళేలోపు ఐ లవ్ యూ చెప్పేస్తా. అయ్యో అమ్మాయి కూడా, ఒక అమ్మాయి నిన్ను ఫనీగా అన్నదంటే నువ్వు అతి త్వరలో ఫ్రెండ్ జోన్కి లేదా బ్రో జోన్కి జోనల్ హెడ్ అవుతావని అర్థం. బ్రోజోనా? నాకు ఈ ఓజోన్ తెలుసు కానీ ఈ బ్రోజోన్ ఏంటి? ఇది పబ్జీలో రెడ్ జోన్ కన్నా చాలా డేంజరస్. మరి ఇప్పుడు నేనేం చేయాలి? ఏంటి బే, నేను చెప్పింది ఏది చేయవు, దాని దగ్గరికి వెళ్ళి ఏదేదో చేస్తావు. ఇలా అయితే ఎప్పుడు చేస్తావురా? ఏంటి? ప్రపోజ్. ఓ. ఇంకా చాలు. మ్. అట్లీస్ట్ ఇప్పుడైనా నేను చెప్పింది చిన్నపిల్లల ట్యూషన్ టీచర్ మాటలు విన్నట్లు విను. అర్థమైందా? సరే, వింటాను. ఓకే, లెట్స్ డూ దిస్. ఓకే, లెట్స్ డూ ఇట్. హే, నువ్వేంటిక్కడా? నువ్వేగా మాట్లాడాలన్నావు కదా. ఓ, అది పర్లేదు చెప్పు. అంటే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. పర్లేదు చెప్పు. ఇప్పుడు ఏం చెప్పాలి? 1 సెకండ్. హలో, ఎప్పుడు జరిగింది? యాక్సిడెంటా? సీతు బానే ఉందా? ఐ టాక్ టు యూ టుమారో. ఫ్రెండ్ యాక్సిడెంట్. బాయ్. అబ్బా, ఇప్పుడు నేనేం చేశాను అలా చూస్తున్నావు? అదేదో పెద్ద నేను తప్పు చేసినట్లు. తప్పే. నా మాట ఒక్కటి కూడా వినకుండా నీ పాటికి నువ్వు ఓవర్ యాక్షన్ చేసావు కదా. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయే ఏంటి? ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. కాఫీ ఆర్డర్ ఇవ్వాలి. ఎహే, ఇక్కడ షాప్లో కాదు, అక్కడ ఆఫీస్లో. ఏదైనా సరే ఫస్ట్ కాఫీ ఆర్డర్ ఇవ్వాలి. సరే, మీరు టైట్. ఏదైనా సరే ముందు కాఫీ ఆర్డర్ ఇవ్వు. ఓకే, కాఫీ. తాగు, స్పెషల్ కాఫీ నీకోసమే. మరీ అంత ఓవర్ యాక్టింగ్ చేయకరా. ఈసారైనా నా మాట విను, బాగుపడుతావు. సరే అమ్మ తల్లి, ఈసారి తమ ఆజ్ఞ జవదాటను. ఏం చేయాలో చెప్పు. ఈసారి మనం బేస్ పెన్ లెవెల్ నుంచి స్టార్ట్ చేద్దాం. అదేంటి? ఈసారి మనం ప్లాన్ చేస్తుంది లవ్ పుడ్డానికా, ఇల్లు కట్టడానికా? నాన్ సింగ్ పంచ్లు అవసరం లేదు. సారీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరి మధ్యలో బాండింగ్ ఎలా ఉందో తెలిస్తే ఆన్ దట్ బేసిస్ వి కెన్ అప్రోచ్. మా ఇద్దరి మధ్యన బాండింగ్ అంటే అసలు తను ఎలా ఉంటుంది? డిస్క్రైబ్ హర్. ఎక్స్క్యూజ్ మీ. ఇలాగే పిలిచేది. అంత లాగొద్దు, తను క్యూట్ ఉంటుంది అంతేగా. అంతే అంతే. మరెందుకురా స్లో మోషన్లు? నువ్వు చెప్పింది నీ ఇమాజినేషన్. తను రియల్ గా ఎలా ఉంటుందో చూడు. చూసావా, అలా ఉంటది. సరేలే, వెంట్రుకలు అన్న తర్వాత ఆ మాత్రం చిక్కులు ఉండవా ఏంటి? నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావు. అది సరే గాని, తను తింటున్నప్పుడు ఎంత క్యూట్ ఉంటుందో తెలుసా? తినడం క్యూట్ ఏంట్రా? అదే మరి, ఫుడ్ ఈటింగ్ ఇస్ అ నాట్. తను ఒక్కొక్క ముద్దని కలుపుకొని తింటుంటే. చూపించు. చూడు. ఇప్పుడు రియాలిటీ చూడు. మళ్ళీనా?
అర్థమైందా? అది రియాలిటీ. అదంతా కాదురా, మీ ఇద్దరి మధ్యలో కాన్వర్సేషన్స్ ఎలా ఉంటాయి అంటే హాయ్ బాయ్ ఫ్రెండ్షిప్పా, చచ్చా లేదా ఇన్స్టాలోని ఎఫ్బిలోని లైక్స్ కొట్టుకునే ఫ్రెండ్షిప్పా? యాక్చువల్లీ మాది చాలా బ్యూటిఫుల్ రిలేషన్షిప్పే. తను నాతో చాలా క్లోజ్ గా మాట్లాడుతుంది. నీకు విషయం తెలుసా? డైలీ మార్నింగ్ మేమిద్దరమే అలా నడుచుకుంటూ మా ఆఫీస్ క్యాబిన్స్ దగ్గరికి వస్తాం. ఓ రియలీ? హా, గుడ్ మార్నింగ్ సుహాని. గుడ్ మార్నింగ్. మీతో ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకున్నాను, కానీ మీరు అసలు నైస్. ఏం మాట్లాడుకుంటారు? మేమా? కూల్ క్లైమేట్ కదా. ఈసీ ఎక్కువైపోయింది. ఓ, ఈ సైలెన్స్ ఏంట్రా? బయట బాగానే మాట్లాడతావు కదా. సి సుహాని, ఇందాకేదో చెప్తున్నా. అవును, చెప్పడం మర్చిపోయాను. నువ్వు వాష్రూమ్ యూజ్ చేశాక సరిగ్గా ఫ్లష్ చేయలేదంట. శ్రీను చెప్పమన్నాడు. చాలా క్లోజ్ గానే మాట్లాడుతుంది. నేనే కొంచెం డిస్టెన్స్ లో పెడతా. అవునా? హా, కొన్నిసార్లు కొన్ని పర్సనల్ థింగ్స్ కూడా మాట్లాడుతుంది తెలుసా? అవునా? కానీ నువ్వు ఇక్కడ చెప్పే సీన్స్ కి అక్కడ జరిగే సినారియోస్ కి సంబంధం లేదనిపిస్తుంది. అయ్యో, నీతో అబద్ధాలా? చిచ్చి. చూడు, డాక్టర్స్ తోని లాయర్స్ తోనే కాదు, నాలాంటి బెస్ట్ ఫ్రెండ్స్ తో కూడా అబద్ధాలు చెప్పకూడదు. అంటే యాక్చువల్లీ అక్కడ నేను చెప్పినట్లు ఏదీ లేదు. డైలీ సీరియల్ లాగా లాగు. సరే, నేనున్నాగా, నేను చూసుకుంటా, నువ్వు వదిలే. ఏం చూసుకుంటావో ఏంటో. అరే, ఈ ప్రాబ్లం నీ ఒక్కడిదే కాదురా. చాలా మంది అబ్బాయిలు వాళ్ళ క్రష్ కి ప్రపోజ్ చేయలేక కష్టాలు పడుతున్న వాళ్ళే. పోనీ ఎవరైనా ధైర్యం చేసి చెప్పారనుకో, ఫ్రెండ్ జోన్ కి లేదా బ్రో జోన్ కి మార్చేస్తారు మా అమ్మాయిలు. ఐ కెన్ కంప్లీట్లీ అండర్స్టాండ్ రా. ఈ ప్రాబ్లం మీ అబ్బాయిలకే కాదురా, మా అమ్మాయిలు కూడా ఉంది. చిల్, రిలాక్స్ అవ్వు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? గతంలో చూసుకునే ఫస్ట్ ఎపిసోడ్ బట్టి అమ్మాయి నిన్ను కేర్ కూడా చేయలేదు, కనీసం కన్సిడర్ కూడా చేయలేదు. నువ్వేమో ఇక్కడ రియాలిటీకి ఎక్స్పెక్టేషన్స్ కి మధ్యలో ఉన్నావు. బట్ స్టిల్ ఇట్స్ ఓకే, మనకు ఒక ఆప్షన్ ఉంది. ఏంటో ఆప్షన్? క్యాషర్ కార్డ్ సార్. కార్డ్. హ్యావ్ ఎ నైస్ డే సార్. గో. ఒకటేరా, ఈసారి నేను నీకు ఏది గైడ్ చేయను, జస్ట్ గైడ్ లైన్స్ ఇస్తానంతే. వెళ్ళిపో. హా, నీ సినిమాకి నువ్వే హీరో. ఏ రేంజ్ లో తనని ఇంప్రెస్ చేస్తావంటే తనే వచ్చి నిన్ను ప్రపోజ్ చేసేలాగా. యూ కెన్ డూ ఇట్ రా. నువ్వు చేయగలవు. నువ్వు చేయగలవురా. ఎవడ్రా నువ్వు? ఎవరు నేను? ఎవడివి నువ్వు? ఎవరు నేను? నా ఫ్రెండ్వి. నీ ఫ్రెండ్ని. నా బెస్ట్ ఫ్రెండ్వి. నువ్వు చేస్తావురా. సో నేనే ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళాలంటావు, అంతేనా? ఒక్క నిమిషం రా, చాలా ఇంపార్టెంట్ కాల్. హలో, ఏంటి అప్పుడే వచ్చేసావా? ఎవడీడు? అవునా, 2 minutes లో కింద ఉంటాను. ఓకే, బాయ్. అరే, నేను వెళ్ళాలిరా. వెళ్దాంలే, నేను డ్రాప్ చేస్తా కదా. రేపటి నుంచి నన్ను డ్రాప్ చేసే అదృష్టం నీకు లేదనుకుంటారా? అదేంటి? అది ఐఎమ్ గోయింగ్ ఆన్ ఎ డేట్. డేటా? ఈరోజు డేట్ ఏంటో కూడా తెలీదు, నువ్వు డేట్కి వెళ్ళవేంటే? ఏ మీకే క్రష్లు ఉంటారా? మాకుంటారా? క్రషింగ్ కూడా రాదు కదా నీకు, మరి నీ క్రష్ ఏంటే? ఏ పోరా. అది కా శీతల్. శీతల్ అసలు ఎవడీడు? నన్ను కూడా వదిలేసి వెళ్ళిపోతుంది.
ఫ్రెండ్ కదా, మరి ఇదెందుకు కొట్టుకుంటుంది? ఇదెందుకు కొట్టుకుంటుంది? ఎందుకు కొట్టుకుంటుంది? అయినా శీతల్ నా బెస్ట్ ఫ్రెండ్. నా ఫోకస్ అంతా ఇటు. సుహాని, యు ఆర్ మై స్వీట్ హనీ. ఇంకా ఇంకేముంది సో చెప్పడానికి ఎప్పుడు వెళ్తున్నావు యూఎస్? మేబీ నెక్స్ట్ వీక్ అలా. అవునా? ఓకే. ఏంటి ఇలా చూస్తున్నావు? అబ్బో, ఏంట్రా నువ్వు ఇక్కడ ఇంకా వెళ్ళలేదా? వెళ్తున్నానే. బై ద వే మీట్ రిషి, మై ఓ ఫ్రెండ్. హాయ్ బ్రో. హాయ్. క్రష్ అన్నా? చైల్డ్హుడ్ క్రష్ రా. ఓహో నైస్. కానీ వీడికి మాత్రం నేనంటే ఇప్పుడు కూడా లవ్వే. గట్టోడి బ్రో. సరే నువ్వు వెళ్ళు, నీ సుహాని పనిలో ఉండు. మేము గెట్ టుగెదర్ కి ఓకే వెళ్ళాలి. నైస్ బాయ్. 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 ఎస్. నో పృథ్వీ, ఈసారి ఇంప్రెస్ చేయాలి కానీ ఇరిటేట్ చేయకూడదు. ఇది ఫిక్స్. ఇంప్రెస్ చేస్తా. నేను ఇప్పుడు ఎలుగుబంటి చీమా జోక్ చెప్తా. వావ్ ఇంట్రెస్టింగ్. ఇంట్రెస్టింగా? చీమ ఏనుగు కథ విన్నాం కానీ ఎలుగుబంటి ఏంట్రా? సర్లే ఏదో ఒకటి చెప్పు. సో చీమ ఎలుగుబంటిని ఒక క్వశ్చన్ అడుగుతుంది. ఎలుగుబంటి ఎలుగుబంటి, నువ్వు వెలుగులోకి వెళ్తే ఏమవుతావు? ఏమవుతుంది? వెలుగుబంటి అవుతుంది. అవుట్ ఆఫ్ బాక్స్ ఇది. వావ్ హైలీ ఇంటెలిజెంట్ జోక్. ఎప్పటికీ అర్థం కాదు నాకు తప్ప. అరే మామ, హా, నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందిరా, కొంచెం వర్క్ చేసి పెట్టరా ప్లీజ్ రా. ఎలా కనిపిస్తున్నారా నీకు? అసలు ఏమనుకున్నా నా గురించి? అయినా నీ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయితే నేనే హెల్ప్ చేయాలరా? అయినా నీ ఫ్రెండ్కి బుద్ధి ఉండాలి. చూసుకొని కేర్ఫుల్గా డ్రైవ్ చేయొచ్చు కదా. బ్లడీ డ్రంక్ అండ్ డ్రైవ్ ఫెలోస్. సరే నా వర్క్ ఫినిష్ అయ్యాక నీ వర్క్ కంప్లీట్ చేస్తాలే. చాలా థ్యాంక్స్ రా. కానీ అరే నా వర్క్ కంప్లీట్ అవ్వడానికి 1 వీక్ పట్టుద్ది. నిన్ను అడిగాను చూడు. ఛీ, ఎవరు అడగమన్నారు మరి? పృథ్వీ, ఎస్. జోక్ నవ్వినందుకు ఇంప్రెస్ అయినట్లుంది. ఎస్ హనీ. సుహాని, యాక్చువల్లీ నీతో ఒక విషయం మాట్లాడాలి. యా షూర్. హలో. ఓకే, టాక్ టు యు లేటర్. ఏంటో ఈ అమ్మాయిలు జోక్లేస్తే ఫ్రెండ్ జోన్ చేస్తారు, ఇలా సీరియస్గా ఉంటే క్రేజీ అయిపోతారు. ఏమైతేనేం నా కళ నెరవేరబోతుంది. పృథ్వీ, ఎస్. యాక్చువల్లీ మా ఫ్రెండ్, నీ ఫ్రెండ్? బాయ్ ఫ్రెండ్, వాళ్ళ బాయ్ ఫ్రెండ్? వాళ్ళ ఫ్రెండ్ కుక్క పిల్లకి ఇన్ఫెక్షన్ వచ్చింది. ఓహో. హాస్పిటల్ వెళ్తున్నాను, చాలా పెండింగ్ వర్క్ ఉంది. నువ్వు వెళ్ళిపో ఎక్కడి నుంచి. ముందు నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో, నేను ఉన్నాను కదా. థ్యాంక్ యూ. నేను చూసుకుంటా. యూ గో. మంద ఇదంతా. మంచుడే. ఏం పర్లేదు, ఏం పర్లేదు. చెప్పే. ఎంతవరకు వచ్చిందిరా నీ కహాని? ఏమవ్వలేదు. నాకు బ్రిలియంట్ ఐడియా వచ్చింది. ఏంటది? సుహాని మీద ఆఫీస్లో కంప్లైంట్ చేస్తా. కంప్లైనా? ఏమని? ఉదర్ దేక్. ఏంటి సుహాని ఇది? సార్ ఏంటి సార్? పృథ్వీ నీ మీద కంప్లైంట్ ఇచ్చాడు. సార్ నా మీద? పృథ్వీ, ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? నో సార్, నాట్ ఓకే. నువ్వు డిస్టర్బ్ చేస్తున్నామని చెప్పాడు. అవును సార్, తన ఆఫీస్లో జాయిన్ అయింది జూలై 2nd. అప్పటి నుంచి తన చూపులు తనని డిస్టర్బ్ చేస్తూనే ఉంది సార్. ఇందాక కూడా ఏదో చెప్తానన్నది, చెప్పనే లేదు. రేయ్, నేను డిస్మిస్ చేయకముందే బయటకు పో. అది కాదు సార్, నేను చెప్పేది ఒకసారి వినొచ్చు కదా. సుహాని, యూ కెన్ లీవ్. ఓకే సార్. ఏయ్, అది నేను చెప్ప- బయటికి పో.
అంతేనా? అంటే ఇలాంటి ప్రాక్టికల్ జోక్స్ బాగా వేస్తావు. చాలా డేరింగ్ ఉండాలిరా బాబు ఇలా చేయాలంటే. అవన్నీ పక్కన పెట్టు. ఇందాకేదో చెప్తానన్నావు. అది ఎలా చెప్పాలో సారీ ఎలా అడగాలో అర్థం కావట్లేదు. ఓహో. పృథ్వీ కాదు పులిహోర అని పెట్టాలి వీడికి. యూ ప్లీజ్ హ్మ్. అలాంటి ఎక్స్ప్రెషన్స్ పెట్టకు. సరే రేపు ఫ్రీయా? లేదు, చాలా కాస్ట్లీ. షరా. లేకపోతే ఏంటి సుహాని, నువ్వు అడగాలే కానీ. సరే సరే ఈవినింగ్ కలుద్దాం. ఆఫీస్లో బాగోదు. ఓకే. కనులు కనులు రెండు కలిసేరులే నీ కలవరింతలే పలికేరులే కనులు తెరిచినే చూసే క్షణము నీ పెదవి నా ఎదను తాకిందే ఒక్క ముద్దు దూరంలోని ఉంటే నా గుండె గుప్పెట్లో ఆగలే అదర మదరాన్ని తాకగా తన మంచు మాటలే మరిచానే. ఫైనలీ వర్క్ డన్. సుహాని ఏం చెప్తుందో ఏంటో, వెరీ ఎక్సైటెడ్. సుహాని ఐఎమ్ కమింగ్. హాయ్ సుహాని. హే సుహాని. చూడు సుహాని, చూస్తున్నాను పృథ్వీ అంటే వద్దులే, నాకే పెద్ద బిట్టేసినట్టు ఉంటుంది. అయినది వేసినా వేస్తుందిలే. సుహాని, నీకు ఇప్పుడు చెప్పాలనిపించింది, కానీ నువ్వు ఆఫీస్లో జాయిన్ అయినప్పుడే నాకు చెప్పాలనిపించింది. నాతో నీ ఫ్యూచర్ కనిపించేసింది. ఏదో మిస్ అవుతుంది. నేను మరీ ఓవర్ చేస్తున్నానా? ఓకే కూల్ పృథ్వీ, యూ కెన్ డూ ఇట్. లెట్స్ గో. హాయ్ పృథ్వీ. హాయ్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్. వాట్? అదే మీరు ఇంకా రాలేదు కదా, వెయిట్ చేస్తున్నా అంటున్నా. అవునా? సి అడగాలంటే ఏదోలా ఉంది బట్ అడుగుతున్నా. అడగడం ఏంటి, చెప్పడం కదా. సర్లే ఏదో ఒకటి, బీ పాజిటివ్. ఈడెవడు? హీఈస్ మై బాయ్ ఫ్రెండ్ పవన్. ఇతనికి నువ్వు ఎలా అయినా మన ఆఫీస్లో జాబ్ ఇప్పించాలి పృథ్వీ. నువ్వేం కంగారు పడు పవన్. పృథ్వీ మేనేజర్ని మేనేజ్ చేసి మ్యానిపులేట్ చేస్తాడు. స్మృతులే గతమై నిలిచేటిలేలలో నా కనులే నడిచే కన్నీటి పాటలు కనులు మనసు రెండు తడిసేను లేని కౌగిలింతనే కోరేనులే కనులు తెరిచినే చూసే క్షణమునే నాకినై మిగిలానే ఒక్కరోజు నువ్వు నాతో లేకుంటే ఆ రోజు రోజులానే ఉండవే నా జతను వీడిపోయిన రోజునే నా మనసు మూగలైపోయిననే. రేయ్ బయటికి రారా బాబు. నేను రాను, ప్లీజ్ నన్ను వదిలే. అమ్మాయి కోసం ఏడుస్తావేంట్రా బాబు, అసలు సిగ్గుందా నీకు? సిగ్గుంది కాబట్టి లోపల ఒక్కరిని ఏడుస్తున్నాను. నువ్వే డిస్టర్బ్ చేస్తున్నావు. ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి, నువ్వు ముందు బయటికి రా. నాకే అమ్మాయి వద్దు, సుహానియే కావాలి. సుహాని లేదు కహాని లేదు, పార్టీకి టైం అవుతుంది, బయటికి రా. ఫ్రెండ్ లోపల ఏడుస్తుంటే పార్టీకి వెళ్దామంటారా? అయినా ఎప్పుడు పార్టీలేనా, అసలు బోరు కొట్టుదా. సరే రాకపోతే నీ ఇష్టం, అసలే బీర్పాట్. బోరన్నా బీరన్నావు? ఆహా
వద్దురా మామా వదిలే మామా వినరా మామా ఐ మిస్ మామా వద్దురా మామా వదిలే మామా వినరా మామా ఐ మిస్ మామా అమ్మాయిలకు మనము నచ్చాలంటే వాళ్ళేం చెప్పిన మనము కొట్టాలంటే క్వశ్చన్ చేసే రైటే లేదంటే కోపం వచ్చి అరిచామంటే అంతేలే నన్నెందుకు కంట్రోల్ చేస్తా అంటూ నీకెవరా రైట్ ఇచ్చారు అనుకుంటూ పక్కోళ్ళ బాయ్ ఫ్రెండ్స్ ని చూసి నేర్చుకోమంటూ పీకిన క్లాసే మళ్ళీ పీకుతుంటారు బొద్దుర 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 రే బొద్దుర 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 రే బొద్దుర 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 రే బొద్దుర 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 చెప్పిన మాట వినరా రే బొద్దుర 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 రే బొద్దుర 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 రే బొద్దుర 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 రే బొద్దుర 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 చెప్పిన మాట వినరా రే ఫ్రెండ్ లేడు బెస్ట్ ఫ్రెండ్ లేడు ఈ కంట్రోల్ మొత్తం వాళ్ళ రిమోట్ లోనే ఉండాలి మీటింగ్ లేదు ఇక సెట్టింగ్ లేదు వాళ్ళ ఫస్ట్ రింగ్ కే నువ్వు కాల్ లిఫ్ట్ చేయాలి లేకపోతే భద్రకాళి అయి నిన్ను బతాడిసి 24/7 వాళ్ళతోనే మనం ఉండాలంటూ చిన్న సీన్ ని పెద్ద చేసి పదే పదే అరుచుకుంటూ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ అని అంటాది కోపానంతా కచీఫ్ లోనే నువ్వే మడత కట్టాలి రో చెప్పిన మాట ముందే వింటే అమ్మాయిలు ఎందుకు అవుతారు గో ఇప్పటికైనా మించింది లేదు బ్రేకప్ చెప్పి వచ్చారే ఎప్పటికైనా ఫ్రెండే మేలు ఇష్కులు వద్దు ఇడిచారే బొద్దుర 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 రే బొద్దుర 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 రే బొద్దుర 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 రే బొద్దుర 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 చెప్పిన మాట వినరా రే బొద్దుర 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 రే బొద్దుర 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 రే బొద్దుర 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 రే బొద్దుర 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 చెప్పిన మాట వినరా రే ఏంట్రా బీజియం రావట్లేదు? మూసుకొని పని చూసుకో. హాయ్ పృథ్వీ, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. నా డ్రెస్ ఎలా ఉంది? చాలా చండాలంగా ఉంది. అసలు నీకు ఈ కలరే సూట్ అవ్వదు. చాలా దరిద్రంగా ఉంది. ఏం పృథ్వీ అలా చూస్తున్నావు? ఏం మాట్లాడకుండా? అంటే ఈ డ్రెస్లో నేను చూసేసరికి నోట్లోంచి మాట కూడా రావట్లేదు. ఈ డ్రెస్ నీకోసమే కుట్టించినట్లుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నావు తెలుసా? నువ్వు టూ మచ్ పృథ్వీ. ఏమన్నాం లేదు. ఆ కలపడం ఏంటి బ్రో? కొత్తగా జాయిన్ అయ్యావా? ఫస్ట్ డే. పోను పోను నీకే అర్థమవుతుందిలే. ఏంటి ఇలా ఉంది? సో చీమా ఎలుగుబంటి ఇద్దరు లివ్ ఇన్ లో ఉందామని డిసైడ్ అవుతారు. అమ్మయ్యా, ఇన్ని రోజులకు మంచి జోక్ చెప్పిందిరా బాబు. రేయ్, సెన్స్ ఉండాలి. ఏనుగు చీమ తొక్కలో జోక్ అంటే ఎలుగుబంటి చీమ ఒకటి.
అదో జోకు మీరు అందరు నవ్వడం. వెళ్ళి పని చూసుకోండి. ఏయ్ పా. అవుట్ ఆఫ్ బాక్స్ ఇది. హైలీ ఇంటెలిజెంట్ జోక్. ఎవరికీ అర్థం కాదు, నాకు తప్ప. పృథ్వీ, ఎస్. బ్యాంక్లో కొంచెం వర్క్ ఉంది. బ్యాంక్ వర్క్ హా, ఇంపార్టెంటా? ఎమర్జెన్సీ వెళ్ళాలి. పర్లేదు, మేనేజర్ పర్మిషన్ తీసుకొని వర్క్ కంప్లీట్ చేసి వెళ్ళు. పర్మిషనా? మేనేజ్? నువ్వు వెళ్ళిపోయాక నుండి నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటా. వీడేంటి అపరిచితుడిలా బిహేవ్ చేస్తున్నాడు? ఓకే సార్. యా, కూల్. పృథ్వీ, ఫైల్. ఇంకేంటి పృథ్వీ? హైటెక్ సిటీలో పోలీసులు హెల్మెట్ లేదని బైక్ సీజ్ చేస్తున్నారు. మాదాపూర్లో కరోనా హడావిడి. జూబ్లీ హిల్స్లో నా ఫ్రెండ్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేసుకుంటున్నాడు. ఓకే, బట్ ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? నువ్వే కదా ఇంకేంటని అడిగావు. పృథ్వీ, ప్లీజ్ నిన్నే ఆగు. ఏంటి ఏంటి చాలా వియర్డ్ గా బిహేవ్ చేస్తున్నావు? నేనేం వియర్డ్గా బిహేవ్ చేయట్లేదే. కాదు, వియర్డ్. 1 minute, ఇంపార్టెంట్ కాల్, మళ్ళీ మాట్లాడతాను. అరే పృథ్వీ, పదరా. నిన్నే ఆగు. ఏంటి ఏంటి పృథ్వీ, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పిన దగ్గర నుంచి అవాయిడ్ చేస్తున్నావు? నేనేం అవాయిడ్ చేయట్లేదు, జస్ట్ నాలా నేను ఉన్నా. ఓహో, మరి ఇది వరకు ఎలా ఉండేవాడివి? నిన్ను ఇంప్రెస్ చేయడానికి నానా సాంగ్ వేషాలు వేసేవాడిని. ఇప్పుడు నాలా నేను ఉన్నా. బట్ నేనిప్పుడు ప్లీజ్ సుహాని, 10 సెకండ్లో మేము చూసే చూపుని బట్టి ఫ్లర్ట్ చేయాలనుకుంటున్నామో, సైట్ కొట్టాలనుకుంటున్నామో, లేదా ప్రపోజ్ చేయాలనుకుంటున్నామో ఇట్టే పసిగట్టేస్తారు మీరు. నేను ట్రై చేస్తున్న విషయం నీకు తెలుసు, అయినా ఓవర్ యాక్టింగ్ చేసావు. ఐమ్ సారీ పృథ్వీ. బట్ ఇట్స్ ఓకే, ఐమ్ ఫైన్ నౌ. ఇప్పుడైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడన్న విషయం చెప్పావు. చూడు పృథ్వీ, ఇవన్నీ మనసులో పెట్టుకొని అబ్బా ప్లీజ్ సుహాని, రొటీన్ డైలాగ్స్ చెప్పకు. ఫ్రెండ్స్లా ఉందాం, అప్పుడప్పుడు మాట్లాడుకుందాం, ఇలాంటివి అస్సలు చెప్పకు. చిచి, నువ్వు నాతో మాట్లాడకుండా ఉండమే బెస్ట్. వాట్? ఐమ్ జస్ట్ కిడింగ్. చాలా మంచోడు పృథ్వీ. You deserve the best. Huh. Don't unfollow me on Instagram. ప్లీజ్ డోంట్ అన్ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఓకేనా? షట్ అప్. ఆపుతావా? అయినా నువ్వు కూడా ఓవర్ యాక్షన్ కాకపోతే ఆల్ ఆఫ్ అ సడన్ దాంతో అంత రూడ్గా మాట్లాడతావా? నేనేం రూడ్గా మాట్లాడలేదు, జస్ట్ నాలా నేనున్నా అంతే. ఓహో, అయితే ఇన్ని రోజులు అమ్మాయి గారిని ఇంప్రెస్ చేయడానికి మీలో ఉన్న రెమో ఇవన్నీ చేస్తాడా? నువ్వు అపరిచితుడువా? ఏయ్ ఆపెహ, నువ్వు నీ సోది. సర్లే, లైట్ తీసుకో. ఎగ్జాక్ట్లీ, ఇంకొక 2 లైట్ బిల్లు తెస్తే సెట్ అయిపోతుంది. ఏంటి ఇంకా తాగుతావా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, జస్ట్ 2 బీర్స్ ప్లీజ్. శీతల్ ప్లీజ్, శీతల్ 2 బీర్స్, జస్ట్ 2 బీర్స్ ప్లీజ్ సరే. ప్లీజ్. కానీ డోంట్ అన్ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ప్లీజ్. 2 బీర్స్. పడిపోయాడా? మళ్ళీ పడిపోయాడు.
ఆ? ఇదేంటి ఇక్కడ ఉన్నాను? ఆహా, రాజావారు రాత్రి చేసిన ఘనకార్యం మర్చిపోయినట్లున్నారు. హ్మ్. అయినా సిగ్గుందేంట్రా, ఏదో లవ్ లో నిజంగానే బ్రేకప్ అయినట్లు అలా తాగావేంట్రా? హ్మ్. నాది నిజంగా బ్రేకప్పే కదా. అవునా, ఓకే. అయినా నేను తన్ని ఇష్టపడ్డాను కానీ ప్రేమించలేదు. అయినా ఒకటి గుర్తుపెట్టుకోరా, ప్రేమించిన వాళ్ళ కోసం మనం నటించాం. నీతో నువ్వు ఎలా ఉంటావో ప్రేమించే వ్యక్తితో కూడా అలానే ఉంటావు. #లవ్ కోట్స్ ఇన్స్టాగ్రామా లేకపోతే వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజా? సర్లే కానీ నేను వెళ్తా, తర్వాత కలుద్దాం. బాయ్. ఏంటే ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు? అవునే, పృథ్వీతో బయటకు వెళ్తున్నా. అఫో, నువ్వు పృథ్వీ ఏ ఏ ఏ వాడు చెడ్డీలు, నేను మిడ్డీలు వేసుకున్నప్పటి నుంచి మేము ఫ్రెండ్స్. హ్మ్, ఆప్తావా నీ సొల్లు? ఇలాంటివి చాలా సినిమాల్లో చూశానులే. నువ్వు అలానే సినిమాలు చూస్తూ కూర్చో, నేను బయటకు వెళ్ళేసి వస్తా. బాయ్. హ్మ్, ఈ టైం కల్లా వచ్చేయాలే, ఎప్పుడు వస్తాడు? ఏంటి శీతల్లా ఉంది? శీతలే, నువ్వు ఆగు, ఇప్పుడే మాట్లాడొస్తా. వీడేంటి ఇక్కడ? వీడేంటి నా వైపు వస్తున్నాడు? హే, హాయ్. నువ్వేంటి ఇక్కడ? అది ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా. ఓహో, ఆ రోజు నుంచి ఒక్క కాల్ లేదు, ఒక మెసేజ్ లేదు. అసలు ఏమైపోయావో తెలియదు. నా మెసేజ్కి ఒక రిప్లై కూడా లేదు. అసలు నా ప్రపోజల్ ఏం చేసావు? ఫైనల్లీ టెస్ట్ రిజల్ట్స్ నెగిటివ్ వచ్చాయి. కోవిడా? కాదు బ్రో, ఓహో, ప్రెగ్నెన్సీ టెస్ట్. ప్రెగ్నెన్సీయా? అవును. అంటే నువ్వు... నో, తనకి పాజిటివ్ వచ్చుంటే నేను హస్బెండ్ అయ్యేవాడిని. బట్ థ్యాంక్ గాడ్. అంటే మీరు మ్యారేజ్... చీచీ, మ్యారేజ్కి దీనికి సంబంధం ఏముంది బ్రో? ఏమంటావు? దేని పని దాందే. యా. చూడు శీతల్, ఇప్పటి నుంచి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఇది మనకు ఫస్ట్ టైం కదా. నెక్స్ట్ టైం నుంచి ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి. సరే శీతల్, బాయ్. ఓకే బాయ్. ఉంటాను. వీళ్ళంటారా బాబు ఇలా ఉన్నారు? బాయ్. బాయ్. బాయ్ చెప్పు బ్రో. స్పెట్స్ పెట్టుకో. ఇంకా లైఫ్లో నీ జోలికి రాడువాడు. భయపడ్డాడు. ఎందుకు? నీకు జెలసా? నీతో నాకు జలసి ఏంటి చెప్పు? ఏదో నేను రోజు ఏడిపిస్తాను కదా అని చెప్పి చిన్న జలక్కిచ్చా, వర్కౌట్ అయింది. ఎప్పుడు ఇలానే ఉండొచ్చుగా, నవ్వుతూ నవ్విస్తూ. ఎంత బాగున్నావో చూడు. కానీ కుదరదుగా. అదేంటి? నేను ఈవినింగ్ వైజాగ్ వెళ్ళిపోతున్నా. వైజాగ్? హా. అంత సడన్ గా? ఏం లేదు, ఆఫీస్ నుంచి కొంచెం బ్రేక్ ఇద్దామని. బ్రేకా? ఐ మిస్ ఆల్ అవర్ మెమరీస్ తెలుసా? ఎస్పెషల్లీ నిన్ను బాగా మిస్ అవుతా. సరే, టైం అవుతుంది, వెళ్దామా? వెళ్దాం పదా.
నీ రూమ్ వచ్చింది. ఓయ్ బాయ్ కూడా చెప్పవా? బాయ్. ఏంటో ఏంటి ఏదో తేడా కొడుతుందా? ఏంటి ఫేస్లో ఏదో బాధ కనిపిస్తుంది? నథింగ్, ఏం లేదు. నథింగ్ అంటే ఖచ్చితంగా ఏదో సంథింగ్ ఉంది. పృథ్వీ వైజాగ్ వెళ్ళిపోతున్నాడే. ఐ థింక్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ హిమ్. నాకు తెలుసే, ఎన్ని సినిమాల్లో చూడలేదు. అది కాదే, వాడికి నా మీద అలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో లేవో. చూడు, అబ్బాయిలు బేసిక్గా చాలా మంచోళ్ళే, మనలా యాటిట్యూడ్ చూపించరు. ఏదైనా సరే అవుట్ ఆఫ్ లవ్ అండ్ రెస్పెక్ట్తో ప్రపోజ్ చేస్తారు, అలాగే యాక్సెప్ట్ చేస్తారు కూడా. ఎక్కడో కొంతమంది చిల్లరదోళ్ళు ఉంటారు తప్ప మ్యాక్సిమం అబ్బాయిలందరూ మంచోళ్ళే. అబ్బా అవన్నీ కాదే, వాడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలీదు. లెట్స్ డూ వన్ థింగ్, వెళ్ళి ప్రపోజ్ చేసేయ్. ఓకే వెయిట్, లెట్ మీ కాల్ హిమ్. ఈ టైంలో వాడి ఫోన్ కనెక్ట్ అవ్వదు. నేను చెప్పాను కదా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే? మనోడు ఎలా వెళ్తున్నాడు? బస్లో. ఏ టైంకి? 8 o'clockకి. అయితే వెంటనే వెళ్ళు, ఇంకెందుకు లేట్ చేస్తున్నావు? వెళ్ళి ప్రపోజ్ చేసేయ్. సరే, క్యాబ్ బుక్ చేసుకుంటా. ఒసేయ్, క్లైమాక్స్ లో ఓలా ఊబర్ అన్ని ఆప్షన్స్ ఉండవే. కావాలంటే చూడు, నీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అవునే, స్విచ్ ఆఫ్ అయిపోయింది. అందుకే కిందికి వెళ్ళి ఆటో ఎక్కాయి. వాడు రానంటాడు. అన్నా అన్నా లవ్ మ్యాటర్ అన్నా, క్లైమాక్స్ సీన్ అన్నా అని చెప్పు, హాడే వచ్చేస్తాడు. అవునా? అంతేనా? సరే వెళ్తా, బాయ్. సరే, ఆల్ ది బెస్ట్. ఆటో. అన్న అర్జెంట్గా వెళ్ళాలన్నా. లేదమ్మా, ఇంట్లో మా పెళ్ళానికి ఒంట్లో బాగాలేదు, నేను కూడా అర్జెంటుగా వెళ్ళాలి. అన్న లవ్ మ్యాటర్ అన్నా, ప్లీజ్ అన్నా. లవ్ మ్యాటరా? క్లైమాక్సే కదా? అవునన్నా. ఎయిర్పోర్టే కదా? అంత పెద్ద బడ్జెట్ సిరీస్ కాదన్నా, జస్ట్ బస్ స్టాప్ లో దించేయండి ప్లీజ్. బస్ స్టాప్ అయితే ఏంటి, ఎయిర్పోర్ట్ అయితే ఏంటి, చిన్న బడ్జెట్ అయితే ఏంటి, పెద్ద బడ్జెట్ అయితే ఏంటి, క్లైమాక్స్లో మీ లవర్స్ని కలపాల్సింది మా ఆటో వాళ్ళే కదా. నువ్వు ఎక్కువ, నేను చెప్తా. అన్న కొంచెం త్వరగా వెళ్ళండి అన్నా. వెళ్తానమ్మా. వద్దు చెల్లమ్మా, ఎప్పుడన్నా క్లైమాక్స్ సీన్లో మా ఆటో వాళ్ళు డబ్బులు తీసుకోవడం చూసావా? ముందెళ్ళి బావని కలు. ఆల్ ద బెస్ట్, వెళ్ళమ్మా. థ్యాంక్ యూ అన్నా, బాయ్. బాయ్. నువ్వేంటి ఇక్కడ? నీతో అర్జెంట్గా ఒక విషయం చెప్పాలి. చెప్పు. ఐ మిస్ యూ రా. ఆ? ఐ లవ్ యూ. ఇప్పుడు ఒక స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకొని నీ దగ్గర వచ్చి చెప్పేంత టైం కూడా లేదురా. చాలా చాలా చెప్పాలని ఉంది, కానీ ఏం చెప్పాలి, ఎలా చెప్పాలని కూడా అర్థం కావట్లేదు. కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తానురా, లవ్ అంటే ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవడమే. అండర్స్టాండింగ్, కేరింగ్ ఇవన్నీ కలిపిన ప్యాకేజ్ వీరా నువ్వు. నా దృష్టిలో ఒక మంచి కపుల్ అంటే
మంచి ఫ్రెండ్స్ అయి ఉండాలి. అప్పుడే వాళ్ళు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు నువ్వు ఆల్ ఆఫ్ అ సడన్ వచ్చి నన్ను మన హైదరాబాద్ని వదిలేసి వైజాగ్ వెళ్ళిపోతున్నావు. ఈ విషయం ఇప్పుడు చెప్పకపోతే ఇంకా ఎప్పటికీ చెప్పలేనేమో అని భయంగా ఉందిరా. అంటే ఇప్పుడు నువ్వు నన్ను ఇండైరెక్ట్గా ప్రపోజ్ చేసావా? హా? ఇంత డైరెక్ట్గా చెప్పాక కూడా దాంట్లో ఇండైరెక్ట్గా ఏముందిరా? దానికి ఐ లవ్ యూ చెప్తే సరిపోతుంది కదా, దానికి ఎంత హడావిడి ఎందుకు? నేను జస్ట్ 2 days బ్రేక్ తీసుకుందాం అనుకున్నాను. హా? అవునా? హా. 2 daysలో వచ్చేస్తావా? ఆఫీస్లో బోర్ కొట్టి ఒక 2 days వైజాగ్ వెళ్దాం అనుకున్నాను. ఇంతలోపే నువ్వు బాయ్. నాకు ఇప్పుడు తొందర. ఓయ్ సీతు, పిలిచాడా? నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ రెన్యువల్ చేయించవా? అది సబ్స్క్రిప్షన్ కాదు, సబ్స్క్రిప్షన్. అబ్బా సర్లే ఏదోటి, కొంచెం రెన్యువల్ చేయించవచ్చు కదా. అదేంటి, నువ్వు వైజాగ్ వెళ్ళట్లేదా? సేమ్ స్టోరీ. క్లైమాక్స్లో ఫ్రెండ్ కాల్ చేశాడు, ఆఫీస్లో ఇంపార్టెంట్ వర్క్ అంట. మనం ఏదేదో అనుకుంటాం కానీ సినిమాలో చూపించేది నిజమే కదా. యా, వాళ్ళు కూడా మనలా ప్రేమించుకుంటారు కదా. హా? మనలాగా? అంటే నువ్వు ఇందాక చెప్పిన దానికి నేనేం రిప్లై ఇవ్వలేదు కదా. మరి చెప్పురా. అంటే అది నీతో చిన్న ప్రాబ్లం ఉంది. నాతో ప్రాబ్లమా? యా, అది ఎలా చెప్పాలో. ఏం చెప్తాడు వీడు? ఒకసారి రా, ఒక్కసారి కొంచెం హైట్ తీసుకోవా ప్లీజ్ ప్లీజ్, కొంచెం. ఇప్పుడు నాకు ప్రాబ్లం సాల్వ్.